నమస్తే. గత 2 రోజుల నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీపై హత్యకు కుట్ర జరిగింది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచం అన్ని దేశాల్లో మోదీ పైన హత్యకు కుట్ర జరిగింది అనే మాట ఒక్కసారిగా షాక్ గురి చేసింది ప్రపంచాన్ని. అయితే నరేంద్ర మోదీపై బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఒక భారీ హత్య కుట్రను భారత్ అలాగే రష్యా నిఘా సంస్థలు ఏవైతున్నాయో ఆ రెండు కూడా సంయుక్తంగా అడ్డుకున్నాయని ఓ సంచలన కథనం వెలుగులోకి వచ్చిందనమాట. ఈ ఆపరేషన్ లో భాగంగా అమెరికాకు చెందిన ఓ స్పెషల్ ఫోర్సెస్ అధికారి ఎవరైతే ఉన్నారో అతను అనుమానించదగ్గ స్థితిలోనే ఆయన మరణించడం పలు అంశాలకు తావుతుంది. అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎవరైతున్నారో ఆయన అందించిన అత్యంత కీలక సమాచారంతో ఈ కుట్రను ఛేదించినట్లు కూడా తెలుస్తుంది. మలయాళ మీడియా సంస్థ అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మౌత్ పీస్ ఏదైతే ఉందో ఆర్గనైజర్ కథనాల ప్రకారం ఏంటంటే ఆగస్టు 31వ తేదీ రాత్రి ఢాకాలో ఒక విలాసవంతమైన హోటల్లో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అధికారి టెరెన్స్ అర్వెల్ జాక్సన్ ను అతని యొక్క మృతదేహం కూడా లభ్యమైందని చెప్తున్నారు. అయితే బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి అతను వచ్చానని చెప్పేసి అధికారికంగా చెప్పినప్పటికీ కూడా అతని ప్రొఫైల్ ఏదైతే నిఘా వర్గాలు ఉన్నాయో ఆ నిఘా వర్గాలలో కొన్ని అనుమానాలను రేకెత్తించిందనమాట. అంతర్జాతీయంగా రహస్య ఆపరేషన్లో అనుభవం కలిగిన అంత సీనియర్ అధికారి సాధారణ శిక్షణ కోసం అతను రావడం ఏంటి, అది కూడా అసాధారణం. అయితే అదే సమయంలో భారత నాయకత్వంపై దాడికి సంబంధించి నిఘా వర్గాలకు కొన్ని సంకేతాలు అందాయి. దీంతో జాక్సన్ పర్యటన వెనుక మరో ఉద్దేశం ఏదో ఉందని చెప్పేసి భావించారు, అందరూ కూడా భావించారు. అదే సమయంలో చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ అంటే SCO సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకుందనమాట. సమావేశం ముగిశాక రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎవరైతే ఉన్నారో పుతిన్ అలాగే ప్రధాని మోదీని తనకు అత్యంత భద్రత కలిగిన కారు ఒకటి ఉంది, ఆ కారు పేరు ఏంటంటే RS లిమోసిన్, ఆ కారులకు ప్రత్యేకంగా ఆహ్వానించారనమాట. ఇద్దరు కలిసి సుమారుగా 45 నిమిషాల నుంచి గంట పాటు మాట్లాడుకున్నారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అయితే ఈ కారు ఏదైతే ఉందో ఎలాంటి సహాయకులు లేకుండా, అంటే వాళ్ళ ఎవరైతే సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయో మన రాగాని వీళ్ళంతా లేకుండానే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అని తెలిసింది. అయితే ఈ కారులోకి ఎలాంటి ఎలక్ట్రిక్ పరికరాలు కానీ లేదంటే సిగ్నల్స్ కానీ అవి చొరబడే ఛాన్స్ లేదు. అంటే వాళ్ళు ఏదైతే మాట్లాడుకున్నారో దాన్ని రికార్డ్ చేయడం కూడా కాదు బయట నుంచి. అయితే మోదీపై జరుగుతున్న హత్య కుట్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని పుతిన్ ఈ భేటీలోనే పంచుకున్నారు అనేది కూడా మనకు అందుతున్న సమాచారం. అయితే భారత నిఘా సంస్థ రా ఏదైతుందో అలాగే రష్యాకు చెందిన ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అంటే SVR కొద్ది రోజులుగా ఢాకా కేంద్రంగా జరుగుతున్న అనుమానాస్పద కమ్యూనికేషన్లు ఏవైతున్నాయి వాటన్నింటినీ కూడా వాళ్ళు పసిగట్టారు. అసలు ఏదో మొత్తానికి అనుమానం ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్, అంటే మనకి రాయట్లను అలాగే రష్యా కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. అయితే పుతిన్ హెచ్చరికతో అప్రమత్తమైన ఈ రెండు సంస్థలు కూడా సంయుక్తంగా రంగంలోకి దిగాయి. అయితే ఆగస్టు 30 రాత్రికే ముప్పును గుర్తించి నిందితుల కదలికలపైన కూడా నిఘా పెట్టి కుట్రను అమలు కాకముందు నిర్వీర్యం చేశారు. అయితే ఆ మరుసటి రోజే జాక్సన్ అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం అనమాట. ఎందుకంటే చైనా పర్యటన ముగించుకొని భారత్కు తిరిగి వచ్చిన ప్రధాని మోదీ కూడా అందరూ ఎవరైతే అక్కడ సభలో ఉన్న వాళ్ళు ఆడియన్స్ ఎవరైతే వాళ్ళు అందరూ క్లాప్స్ కొడుతుంటే ఆయన ఒక మాట అన్నారు, నేను చైనాకు వెళ్ళినందుకు చప్పట్లు కొడుతున్నారా లేక తిరిగి వచ్చినందుకా అని ఆయన నవ్వుకుంటూ కూడా ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కొన్ని కథనాలు కూడా వచ్చినాయి మనకి. అయితే పూర్తిగా దానికి సంబంధించి తాను ఒక పెద్ద పెను ప్రమాదం నుంచి బయటపడ్డారనే విషయాన్ని కూడా ప్రధాని పరోక్షంగా ఆ వ్యాఖ్యల ద్వారా చెప్పారని కథనం కూడా విశ్లేషించింది. అయితే ప్రస్తుతం ఈ అంశాలు సోషల్ మీడియాలో పలు డిజిటల్ వేదికలపైన కూడా కొంత తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం ఏదైతుందో ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం, అయితే ఉక్రెయిన్ విషయంలో కూడా తటస్థంగా ఉండడం వంటివి కూడా అమెరికాకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయని చెప్పేసి అంతర్జాతీయంగా ఉన్న విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకు అమెరికాకి భారత్ మీద కుట్ర అంటే మనం అవలంబిస్తున్న విదేశాంగ విధానం ఏదైతుందో అది తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను కోల్చడంలో అమెరికాకు ఒక చరిత్ర అయితే ఉంది అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే కుట్ర జరిగి ఉండొచ్చు అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఇటు రా కానీ లేదంటే SVR ఏదైతే ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఏదైతుందో రష్యాకి చెందింది, ఈ రెండు కలిసి ఆ కుట్ర మొత్తాన్ని భగ్నం చేశాయి. సో గత 2-3 రోజుల నుంచి కూడా ఈ యొక్క వార్త వైరల్ అవుతుంది. నిజంగానే మోదీని హత్య చేసేందుకు చంపడానికి ఎంత కుట్ర వన్నారా అనేది కూడా ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది.